మా అనంతపురం జిల్లా తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి తాత పేరి నాని మాజీ మంత్రి పేరి నాని పైన బూతులతో రెచ్చిపోయాడు. ఎందుకంటే నిన్న పేరి నాని ప్రెస్ మీట్లో నా భార్య మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు, బెయిల్ రాకుండా కూడా చేస్తున్నారు అంటూ కూడా నిన్న పేరి నాని మాట్లాడిన ఎన్ని కుట్రలు పన్నుతున్నారు నాపై, నా కుటుంబం పైన, నా భార్య పైన, కొడుకు నా పైన అరెస్ట్ చేయాలని చూస్తున్నారు నా భార్యనంటూ నిన్న పేరి నాని మాట్లాడిన మాటలకి ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి మరి ఎందుకు ఈయనకి కోపం వచ్చిందో తెలియదు, కానీ ఈయన రెచ్చిపోతూ మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, నువ్వు ఎలా వేధించామో, మీరు ఎలా వేధించారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటూ కూడా బూతులతో ఊగిపోతూ, ఒక తాగిన వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా ఊగిపోతూ రెచ్చిపోతూ బూతులతో నిన్నంతా అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి క్షమాపణలు చెప్తూ నా కోపమే నాకు శత్రువు నా అంటూ నిన్న మాట్లాడిన ఈయన ఈరోజు మళ్ళీ రెచ్చిపోయి బూతులతో, నోటితో చెప్పలేని విధంగా బూతులతో రెచ్చిపోయినాడు ఈయన పేరి నాని పైన. మరి చూడాలి దీనిపైన మా మాజీ మంత్రి పేరి నాని ఎలా స్పందిస్తారో దీనికి కౌంటర్గా. నో మోర్ బౌండ్ బై వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏదా నీచగా మాట్లాడుతారు అందరినీ, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ అబ్బా ఈరోజు వచ్చిందా నీకు? మీ హిస్టరీ చెప్తే చాలా అందరూ ఇంట్లో మీ ఊర్లో అడుగు, ఎవరో ఇచ్చారో చెప్తారు, చెప్పురా అడుగురా, ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా. ఏడుపోండి ఏడుపు, మా ఇంట్లో ఆడవాళ్ళు, మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు, ఎంతమంది శోభ పెట్టినాం మా ఇంట్లో. నేనుగా వదలరే నిన్ను పేర్ని నానిగా, నేను ఆడొచ్చి కొడితే కూడా ఎవరు లేరు నీకు, నాకు తెలుసు. సిగ్గులా ఏడుస్తాను, ఆడేళ్ళండి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడవాళ్ళు కాదు. ఈ బుద్ధి వచ్చిందా నీకు? దరిద్రం నా కొడక్క, రక్తం చుక్కలేదురా నీకు. మానుకోరాలే, సరెండర్ కాబట్టి నువ్వు చేయకపోతే, నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేయలేదు. ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా, చేయండి దానికి సఫర్ అయినా. నేను సఫర్ అయితే బాలే, నా కొడుకు సఫర్ అయ్యాడు, నా మనవరాలు కూడా సఫర్ అయినారు. నీకు అసలు ఫ్యామిలీ ఉందరా? ఈ బుద్ధి మాట్లాడతావు ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి. ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లు ఓడిపోయినవారా నువ్వు? తెలుసా నీకు? ఎన్ని ఓట్లతో ఓడిపోయినవారా? 50,000 చిల్లరలో ఓడిపోయినావు. నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా? ఇట్లా ఓడిపోతావరా? ఇదిగో నీ ఓటర్లు ఇది ఎన్ని ఉన్నాయా? 52,000 రా నీకు నీ మెజారిటీ. నువ్వు ఈ ముందు మాట్లాడతావు. బియ్యం అమ్ముకుంటే నా కొడక, బియ్యం అమ్ముకుంటేది ఇవన్నీ నీ భార్య పేరు పెడతానే బాగా వచ్చిందండి. ఇక ఇతరులు అంత ఆడవాళ్ళు కాదా? మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ. మీరు ఆడవాళ్ళకు ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు. ఏంటంటే నీ క్యారెక్టర్ ఉందా నీకు? నీ క్యారెక్టర్ ఉందరా నీకు? పైనకి మన కొడక మానుకో, నువ్వు చేయకపోతే సరోడరుగా 52,000 నువ్వు